హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది సమ్మర్ ట్రిప్ డే 1. సో ఈరోజు ఈ వ్లాగ్లో ఈ సమ్మర్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది కవర్ చేయబోతున్నాను. సో మీరు ఇక్కడ చూస్తుంది వెంకటేశ్వర స్వామి విగ్రహం, బట్ నేను రియల్గా చూడ్డానికి స్టార్ట్ అయిపోయాను. సో నాతో పాటు మాతో పాటు మా జర్నీని మీరు చూడండి. ఇక్కడ ఇంకా మేము ఇంట్లో నుండి ఎర్లీ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయిపోయాము. బట్ జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే హాలిడేస్ అనగానే ట్రిప్ అనేది నో, ఇట్స్ నాట్ కంపల్సరీ. బట్ ఏంటంటే జస్ట్ డీవియేట్ ఫ్రమ్ ద రొటీన్. ఆల్వేస్ మనం ఇక్కడ పిల్లలు, స్కూల్, బిజీ లైఫ్ షెడ్యూల్ ఇదే ఉంటుంది. బట్ ఇలా వన్స్ ఫర్ ఎ వైల్ ఒక చిన్న బ్రేక్ తీసుకోవడానికి ఈ హాలిడేస్ అనేది ఉపయోగపడతాయి. సో ఇలా లైఫ్లో ఏంటంటే మనం అందరం కూడా ఎన్నో అనుకుంటూ ఉంటాము, బట్ అందరికీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. సో లైఫ్లో డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ అచీవ్ చేయడానికి మనందరం కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము. అండ్ మనకొచ్చే ఛాలెంజెస్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ హార్డ్ వర్క్, మైండ్ సెట్ ఇవన్నీ కలిస్తేనే మనము మన గోల్స్ని అచీవ్ చేయగలుగుతాం. సో అలా అని చెప్పేసి మన గోల్ని తగ్గించుకుంటామా? లేదు, అంతకంత మన హార్డ్ వర్క్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనము మన గ్రోత్తో పాటు మన పిల్లల గ్రోత్ని కూడా ఆలోచిస్తూ ఉంటాము. సో పిల్లల గ్రోత్ అనగానే ప్రాపర్ గైడెన్స్, అంటే ఇక్కడ మనం గైడెన్స్తో పాటు ఏంటంటే వాళ్ళని కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్గా చూస్తూ ఉంటాం. బట్ అకార్డింగ్ టు మీ ఓవర్ ప్రొటెక్షన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. సో అలా వాళ్ళని మనము ఎక్కడ ప్యాంపర్ చేయాలనో అంతే ప్యాంపర్ చేస్తూ ఆ తర్వాత వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్, ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వాలో అది ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఇంక వాళ్ళ కెరియర్, వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ట్రిప్ ప్లాన్ చేయడానికి కారణం ఏంటంటే హాలిడే స్పెండ్ చేయడానికి చాలా డెస్టినేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ మేము తిరుపతిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే తిరుపతి ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ అస్. అంటే ఫ్యామిలీ పరంగా మేము చాలా కనెక్ట్ అయిపోతాము. అండ్ చూడ్డానికి ఎంత ప్లెజెంట్గా ఉంది ఈ జర్నీ అంతా కూడా. అండ్ అట్ ద సేమ్ టైం మెంటల్ పీస్ కూడా అంతే అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ట్రిప్ ఎక్కడికి అనేది కాదు, బట్ మనము ఎలా ప్లాన్ చేసుకున్నాము అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఓ చిన్న బ్రేక్ తీసుకొని ఇంకా మేము జర్నీ స్టార్ట్ చేసాము. అండ్ ఇలా చాలా కామ్గా, అంటే మన సిటీ లైఫ్కి కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. ఇక మనము తిరుపతిలోకి ఎంటర్ అయిపోయాము. వావ్, ఇలా ఆ బ్యూటిఫుల్ నేచర్, ఆ కొండల వైపు చూడగానే ఇంకా మనం అన్నీ కూడా మర్చిపోతాము. అంటే ఇక్కడికి రాగానే ఒక స్పిరిచువల్ డివినిటీ మన చుట్టూ ఒక ఆరా ఫామ్ అయిపోతుంది. ఇక మేము స్టే చేయబోయే రూమ్ వచ్చేసింది. అండ్ ఇదంతా కూడా కింద లాబీ, చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇక్కడ చుట్టూ కూడా మనకు అంత బిజీ రోడ్స్ ఏమీ లేదు. అఫ్కోర్స్ ఇది మెయిన్ రోడే, బట్ స్టిల్ కొంచెం ప్రశాంతంగానే ఉంది. అండ్ ఇప్పుడు మేము ఉండబోయే రూమ్ 2nd floorలో ఉంది. ఇదంతా కూడా బాల్కనీ. అండ్ ఇక్కడ నుండి చూస్తే మెయిన్ రోడ్, అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఇదంతా కూడా మెయిన్ రోడే, బట్ స్టిల్ ఇట్స్ లిటిల్ ప్లెజెంట్. అండ్ ఇక్కడ హౌసెస్ కూడా చాలా నీట్గా దగ్గరగా బాగున్నాయి. అంటే మన సిటీలో కొంచెం అపార్ట్మెంట్ కల్చర్ అది చూస్తూ ఉన్నాం కదా, బట్ స్టిల్ ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ హాల్, తర్వాత ఇది 3 bedroomగా డివైడ్ చేసింది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. అండ్ కంప్లీట్లీ అంటే నీట్గా ఫర్నిష్డ్ ఎవ్రీథింగ్, అంటే చాలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద 2nd room, ఇది అంటే మీకు ముందే ఎందుకు చూపిస్తున్నానంటే తర్వాత ఇంకా మేము వాడాక అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ముందే మీకు ఒక్కసారి అది ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను. అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ అన్ని ఫెసిలిటీస్ కూడా
నీట్గా ఉన్నాయి అండ్ కంప్లీట్గా అంటే మనం కంఫర్ట్ ఫీల్ అయ్యేలాగా బాగున్నాయి. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, అంటే ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్. సో దీంట్లో కూడా ద సేమ్ ఫెసిలిటీస్, అటాచ్ వాష్రూమ్, ఎవ్రీథింగ్ అండ్ నీట్లీ ఫర్నిష్డ్, సో దాట్ మనకి ఎక్కడ కూడా కొంచెము ఇబ్బంది పడకుండా అన్నీ కూడా ప్రాపర్గా అరేంజ్ చేసి సిస్టమేటిక్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇంకా మళ్ళీ వన్స్ అగైన్ బయట బాల్కనీ అదంతా కూడా కవర్ అయిపోయింది. ఇది మెయిన్ రోడ్ వ్యూ. ఇక మేము ఫైనల్గా డిన్నర్ కంప్లీట్ చేసాము. డిన్నర్ అయిపోగానే పిల్లలు కాసేపు అలా వాళ్ళు ఇంకా ఆడుతూ ఉన్నారు. పిల్లలంతా సైలెంట్ అయిపోగానే సో వీఆర్ లైక్ బ్యాక్ టు బెడ్. హోప్ యూ లైక్డ్ ఆ తిరుపతి వ్లాగ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో తిరుమల దర్శనం రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా కవర్ చేస్తాము. ఇంతే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.